గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినగా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా నాయకులు, కార్యకర్తలు ధ్వంసం సృష్టించారనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో కొలువై ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరిలో గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 4 ఏళ్లుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. వంశీ కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్లోనే నివసిస్తుండటం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు వంశీ అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు.